హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూబీస్ తెలుగులో. ముందుగా ఈ కూలింగ్ గ్లాసులు చూసి ఎక్స్ట్రాల్ చేశాను అనుకోకండి. అస్సలు పరిస్థితి బాగాలే. రాత్రి పడుకునేసరికి 6 అయింది. మిడ్ నైట్ రివ్యూ, ఆఫీస్ వర్క్ చేసుకునేసరికి గత నెల రోజులుగా అలాగే అవుతుంది. సో ఒకేసారి కళ్ళు కొట్టేసాయి. సో ఫుల్గా స్వెల్ అయిపోయి వాటర్ వచ్చేస్తుంది. సో అది మీకు చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇది పెట్టుకోవడం జరిగింది. అంతకు మించి స్టంట్ బిల్డప్ అస్సలు కాదు. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని. ఓకే, ఈ వీడియో వైల్డ్ కార్డ్ షూట్ అప్డేట్స్, అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారో ఒక్కసారి ఒక 1 మినిట్లో కవర్ చేస్తా. అలాగే ఫ్రైడే ఓటింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది కదా, ట్రెండ్ ఎలా ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, అసలు మణికంఠ గ్రాఫ్ అలా పైకి ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ క్లియర్గా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు దయచేసి లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో వైల్డ్ కార్డ్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది మార్నింగే. గంగవ్వ గారిది ఏబీ షూట్ అంట. ఏవిఏ ఇంక షూట్ లేదు, ఏవి ఆల్రెడీ అయిపోద్ది, అది మనకు చూపిస్తారు. టేస్టీ తేజ్ అది ఏవిఏ. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చి గౌతమ్ మన అశ్వగంధ 2.0 పవన్ కళ్యాణ్ సాంగ్కి వేసాడంట. నెక్స్ట్ మెహబూబ్ వచ్చేసరికి ఏదో షారూఖ్ ఖాన్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాడంట. సో వీళ్ళిద్దరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు. గంగవ్వ, టేస్టీ తేజ ఏమో ఏవితో వస్తున్నారు. ఇంకా నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఎవరు? ముక్క అవినాష్, నైని పావని, ముక్క అవినాష్, నైని పావని, హరితేజ, ఇంకెవరో ఉన్నారబ్బా. సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 2 అయిపోయింది, సీజన్ 3 నుంచి సీజన్ 4 ఎవరిని మిస్ చేశాను, సీజన్ 5 అయిపోయింది, సీజన్ 6, సీజన్ 7 ముగ్గురు అయిపోయారు కదా, ఇంకెవరిని మిస్ చేశాను గుర్తురాట్లేదు. సో టోటల్ 8 మెంబర్స్. వీళ్ళు నలుగురు అయితే అయ్యింది ఇప్పటి వరకు. ఇలా లెక్క పెట్టుకుంటే అర్థమైపోద్ది అనుకున్నాను. నలుగురు అబ్బాయిలు, మెహబూబు, టేస్టీ తేజ, ముక్క అవినాష్, అశ్వగంధ. అమ్మాయిలు వచ్చేసరికి నైని పావని, గంగవ్వ, హరితేజ, రోహిణి. సీజన్ 3 నుంచి రోహిణి. సో వీళ్ళు 8, నలుగురిది అయితే ఇది అప్డేట్. ల్యాగ్ చేసినందుకు సారీ, గుర్తురాలేదు నాకు, పరిస్థితి ఒకటి బాగాలేదు. సో ఇది అప్డేట్. వాళ్ళది షూటింగ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి రేపు ఆయి చౌం గారు స్టేజ్ మీదకి వస్తారు, ఆ షూటింగ్ అవుతుంది. మనకి యాక్చువల్గా రేపే వెళ్ళిపోతారు వాళ్ళు. రేపేనా, ఆదివారం వెళ్తారు వీళ్ళు వైల్డ్ కార్డ్స్. మనకి సోమవారం చూపిస్తారు. వాళ్ళు సెపరేట్ క్లాన్, ఆ ముచ్చట మళ్ళీ సెపరేట్గా చెప్తా. ఆ 8 మెంబర్స్ ఒక క్లాన్ ఉంది, దానికి చీఫ్ పెడతారు. ఈ క్లాన్ వర్సెస్ ఈ క్లాన్. ఇంకో ఎలిమినేషన్ అయితే పక్కాగా ఉంది. ఆ ఎలిమినేషన్ ఓటింగ్ గురించి మాట్లాడదాం. వెనక నుంచి చూద్దాం. 100% డేంజర్ జోన్లో ఉన్నది 9K. మరి విష్ణుప్రియ పరిస్థితి ఏంటంటే ఈసారికి సేవ్ అయింది, కానీ విష్ణుప్రియ పరిస్థితి ఏం బాగలేదు. విష్ణుప్రియకి లాస్ట్ వీక్స్తో పోలిస్తే ఈ వీక్ కొంచెం బాగానే ఉంది. పులిహార్ ట్రాక్ తగ్గింది, సెటిల్డ్గా ఉంది, గేమ్ ఆడింది, ఇంటెంట్ చూపించింది. కానీ కవరేజ్ ఎక్కువ లేదు విష్ణుప్రియకి. ఎక్కువ కవరేజ్ మణికంఠ చుట్టూరు ఈ ఇన్సిడెంట్స్ మీద అవుతుంది తప్ప విష్ణుప్రియకి లేకపోవడం అది ప్రాబ్లం అవుతుంది. విష్ణుప్రియ కొంచెం యాక్టివ్ అయ్యి పుంజుకొని కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది ఓటింగ్ ఆర్డర్ పెరగడానికి. ఎందుకంటే ముందు ఆమెకు ఉండేది, బట్ ఇప్పుడు డ్రాస్టిక్గా పడిపోయింది. సో అది ఇంప్రూవ్ చేసుకుంటుందని కోరుకున్నా. 9కి అయితే 99.999% ఆమె ఎలిమినేట్ అవుతుంది, సింగిల్ డిజిట్ ఓటింగ్. విష్ణుప్రియ ఆల్మోస్ట్ 10%, 11%కి వచ్చింది. డేంజర్ జోన్లో ఉన్నట్టు ఆల్మోస్ట్. నెక్స్ట్ వీక్ అసలే వైల్డ్ కార్డ్ వస్తారు. ఈ పర్ఫార్మెన్స్ అయితే చాలా కష్టం. ఆమె ఇంప్రూవ్ అవ్వాలనుకున్నా. ఐ హోప్ ఆమెకు అర్థం అవుతుంది అనుకోండి. ఎందుకంటే ఆమెకు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, కానీ ఆమె కంటెంట్ ఏమీ చేయకపోతే ఇవ్వకపోతే ఎలా, ఒక్కొక్కలా ఎలాగో కంటెంట్ ఇస్తున్నారు కదా, ఈ పాపం సైలెంట్గా ఉండిపోతుంది. అందుకు ఈ వీక్ అయితే చాలా డల్ ఉంది. ఓటింగ్ పడిపోయింది. పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కొంచెం స్కోప్ తక్కువ ఉంది. ఓకే, ఆయిచం గారిది అలా పాజ్ అయిపోయింది. ఆయన ఓటింగ్ ఆయన తీస్తారు. ఆయన లాస్ట్ 2 ఉన్న డబుల్ ఎలిమినేషన్ అనుకున్నారు, కానీ ముందు ఆయన తీస్తారు. 9కని శనివారం లేపేస్తారు, మనకు ఆదివారం చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి 1, 2, 3 మణికంఠ ఉన్నాడు, కానీ మణికంఠ ఓటు షేర్ ఇంకొక 1%, 1.5% పెరిగింది. ఆల్మోస్ట్ 20%కి వెళ్ళిపోయింది మణికంఠ షేర్. అంటే టాప్ 1కి ఫైట్ చేస్తున్నారు. టాప్ 1 యాక్చువల్గా ఇప్పుడు నబీల్ అండ్ నిఖిల్ మధ్యలో కొట్టుకుంటున్నారు. కానీ ఈ ఫైట్లో మణికంఠ కూడా వస్తున్నాడు, జస్ట్ చిన్నదే తేడా అంతే. ఇలా గోయింగ్ ఫార్వర్డ్ ఇది కంటిన్యూ అయితే టాప్ 1 రేస్లో మణికంఠ కూడా ఉంటాడు. అప్పుడు నిఖిల్, నబీలు, మణికంఠ ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే వాళ్ళు ఎవరు ఉంటారో మనకు తెలియదు, కానీ వీళ్ళు ముగ్గురు మధ్యలో అయితే టఫ్ ఫైట్ అవ్వబోతుంది. ఇప్పుడైతే ఇండికేషన్ నేను వస్తున్నాను, రెడీగా ఉండండి అని చెప్పి. ఎందుకంటే 20%లోకి వచ్చారంటే అది ఒక మ్యాటర్ ఆఫ్ వీక్స్. 2 వారాలు గట్టిగా పడితే కంటెంట్ వెళ్ళిపోద్ది, డూస్కి వెళ్ళిపోతుంది. సో మణికంఠ ఫ్యాన్స్కి అది హ్యాపీ న్యూస్. 3rd పొజిషన్లో ఉన్న వెరీ సూన్ 1, 2కి వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంది. 1, 2 వాళ్ళిద్దరూ అలాగే కొట్టుకుంటున్నారు అన్నమాట, పులులు సింహాలలాగా. బాగా మాస్ ఓటింగ్ పడుతుంది నిఖిల్కి, నబీల్కి. ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవడం అంతే. నిఖిల్ ఒక చిన్న పర్సన్తో ఫస్ట్లో ఉన్నాడు, ఒక చిన్న పర్సన్ తక్కువలో నబీల్ ఉన్నాడు. దాన్ని మనం వైస్ వర్సా కూడా చెప్పుకోవచ్చు, నబీలు నిఖిల్, నిఖిల్ నబీల్ అని చెప్పి. ఓవరాల్గా నేను యావరేజ్లో అన్నీ తీసుకుని ఏదో చెప్తున్నా అంతే. ఇది అఫీషియల్ కూడా కాదు, బజ్
అన్అఫిషియల్ ఓటింగ్ ట్రెండ్ యావరేజ్లు, యూట్యూబ్ పెద్ద పెద్ద ఛానల్లో యావరేజ్, ఇన్స్టాలో యావరేజ్ అవన్నీ చూసి అనాలిసిస్ చేసి చెప్తుంది అంతే. సో దగ్గరగా ఉంటుంది, ఇదేమో ఎగ్జాక్ట్ ఓటింగ్ రిజల్ట్స్ కాదు, జస్ట్ ఒక ట్రెండ్ తెలియడం కోసం. 1 మళ్ళీ చెప్తున్నా నిఖిల్, 2 నబిల్, చాలా 0.5 to 1% డిఫరెన్సే. మణికంఠకి వీళ్ళకి 2-3% డిఫరెన్స్లో ఉన్నాడు. సో వీళ్ళు ముగ్గురు టాప్ రేస్లో దూసుకు వెళ్తున్నారు. నెక్స్ట్ వీక్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఇలాట. విష్ణుప్రియ పాపం టాప్ రేస్లో ఉన్న అమ్మాయి, ఆమె చేసుకుంది. నెక్స్ట్ పికప్ అయితే ఆమెకు కూడా మంచి ఫైట్ ఉంటుంది, 4 వర్సెస్ వైల్డ్ కార్డ్ వర్సెస్, బాగుంటుంది ఆ ఓటింగ్ షేర్. మోస్ట్లీ నాకు ఎందుకో నెక్స్ట్ వీక్ వీళ్ళు కొట్టుకొని సీత వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సీతకి పెద్ద కంటెంట్ ఏం పర్లేదు, నెగిటివిటీ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇది. ఇంకొన్ని అవర్స్లో క్లోజ్ అయిపోతే, కొంతమంది క్లోజ్ అయిపోయారంటే చెక్ చేయలేదు. బట్ ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు ఏంటి గ్రాంటెడ్గా తీసుకోదు. మీరు ఎవరు అభిమాని అయినా సరే మా ఓటు తోపు తురుమని చెప్పి అలా మాత్రం వెళ్ళొద్దు. హాట్స్టార్కి వెళ్ళండి, ఓటు వేయండి, మిస్డ్ కాల్కి వెళ్ళండి, మిస్డ్ కాల్ ఇవ్వండి, రోజుకు ఒక ఓటు పడుతుంది. సో గ్రాంటెడ్గా తీసుకోకుండా ఓట్లు వేయండి. ఈవెన్ 9K ఫ్యాన్స్ కూడా నేను చెప్పేది అదే, మీరు ఏమి గ్రాంటెడ్గా తీసుకోకండి, ఓట్లు వేయండి, మీ సాధ్యమైనంత వరకు ఓట్లు వేయండి. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ మ్యాటర్. బట్ 9K ఇస్ అనే డేంజర్ జోన్. టాప్లో అయితే నిఖిల్, నబిల్ ఉన్నారు. మణికంఠ టాప్ రేస్కి జస్ట్ 1 ఇంచ్ గ్యాప్లో ఉన్నాడు. విష్ణుప్రియ కొంచెం కష్టంగా ఉంది, కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ అప్డేట్స్ అయితే ఇది మిగిలిన షూట్ అప్డేట్ అవుతుంది, అవగానే చెప్తా. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు 4 అయింది, మిగిలిన 4 అవుతుంది. బాగుంటుంది. సండే నుంచి ఎలా ఉంటుందో చూడాలి. వైల్డ్ కార్డ్స్లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో చెప్పండి. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు వర్సెస్ ఎవరు అవుతుంది అనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, మహబూబ్ వస్తే మహబూబ్కి పృథ్వీకి గట్టిగా అవుతుందని నా ఫీలింగ్ ఒకటి. నెక్స్ట్ అశ్వగంధకి నిఖిల్కి అవ్వదు, ఎందుకంటే అశ్వగంధ నిఖిల్ ఫ్రెండ్స్. అశ్వగంధకి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్కి అయింది కాబట్టి, సో గౌతమ్కి మణికంఠకి అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ మోస్ట్లీ మణికంఠని అందరూ టార్గెట్ చేయరు అనిపిస్తుంది. ఎందుకంటే టాప్లో ఉన్నాడని బిగ్ బాస్ చెప్పారు, సో హౌస్ మేట్స్ టార్గెట్ చేయరు. బయట ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసు, సో టార్గెట్ చేయరు అనుకున్నా. అండ్ నామినేషన్స్లో కూడా ఈ వీక్ ఉండకపోవచ్చు అని అనుకున్నా. చేస్తే గేస్తే యష్మి ఆర్ సీత కడుపు మంట మీద చేయాలి, అది వాళ్ళకే నెగిటివ్ అవుతుంది, మనం ఏం చేయలేము. సో అది ఈ ఓటింగ్ అనాలిసిస్ అండ్ వైల్డ్ కార్డ్ అప్డేట్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంటను గట్టి కొడితే బిగ్ బాస్ 8 రిలేటెడ్ ఓటింగ్ అనాలిసిస్, మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ అప్డేట్స్, మెయిన్ ఎపిసోడ్ రివ్యూ, మిడ్ నైట్ రివ్యూ అన్నీ వస్తాయి. ఆనెస్ట్గా నో భజన మ్యాటర్. అక్కడ ఏమంటే ఆ రోజు బాగా అనిపించింది చెప్తాం. బాగా అనిపించకపోతే అటుపక్క ఎంత తురుం అయినా కూడా విమర్శిస్తాం. అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.